ఒకానొక సమయం లోపల at one time చైతన్య మహాప్రభు తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను చదువుకుంటకు వెళుతున్నాను అని ఆజ్ఞ ఇమ్మన్నాడు. he approached his mother. Mother, I want to study, grant me permission, he said. సునీతి ఆమె చెప్పింది, నాయన ఈ ప్రపంచంలో ఎన్నో చదువులు ఉన్నవి. She said there is a lot of education available. ఈ చదువులన్నీ కూడాను ఏనాటికైనాను అంత్యమయ్యేటువంటివే కానీ దీన్ని అభివృద్ధి అయ్యేటువంటివి కాదు. The education will not take you to the end, serve the purpose of life. ఈ విద్యలన్నీ కూడాను పరిమిత ప్రమాణంతో కూడినటువంటివి మాత్రమే. All this education has certain its limitation. ఆధ్యాత్మ విద్య అది ఏ విద్య అనింది. The spiritual knowledge is true education. దానికి మరణం లేదు, it is deathless. దానికి పరిమితం లేదు, it has no limit. ఇది సర్వత్రా సర్వకాలంలో ఎందుకును జీవించేటువంటిది. అది it is of the same standard in all periods of time, then and now. అట్టి విద్యను నీవు అభ్యసించు నాయనా అని ప్రబోధించింది. She wanted him to cultivate that form of education.